ఈ సినిమా కథలోకి ఏంటంటే నేను హీరో గారు తాగి ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంటే దాంట్లోకి వచ్చేస్తాం. మేమిద్దరం దాని మీద ఎక్కాలి, ఎక్కి డ్యాన్స్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ మామూలుగా ఊర్లలో పల్లెల్లో ఎలా ఉంటారు, టైం అయిపోవడానికి వెళ్ళిపోతారు, ఉండరు. అవును. అప్పుడు ఆ ఏరియా అంతా ఏంటంటే బాబు గారి ఫ్యాన్స్ అనమాట, ఆ ఏరియా మొత్తం చింతపల్లిపాడు. అప్పుడు నేను వెంటనే డైరెక్టర్ సార్ దగ్గర మైక్ తీసుకొని ఆ స్టేజ్ ఎక్కేసి, ఏ తమ్ముడు ఏంటండి ఇది, ఇలా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే ఎలా అండి, మీ అందరి కోసమే స్టేజ్ ప్రోగ్రాం పెట్టాం, మీరు ఇక్కడే ఉండి విజలేస్తేనే మేము అక్కడ డ్యాన్సులు వేస్తాం, మీరు లేకపోతే మేము లేము. ఏ తమ్ముడు ఆగు, ఏ తమ్ముడు డ్రామా ఏంటండి ఇది, ఇలా వెళ్ళిపోతారా అండి, పద్ధతి కాదు, డ్యాన్స్ వేస్తాం, ఖచ్చితంగా చూసి క్లాప్స్ కొట్టాలి, ఇదే మాదిరిగా ముందుకెళ్ళాలి, ఏ జన్మభూమి వెళ్ళొస్తాను. ఇక అందరూ వచ్చేసి ఉంటారు. అసలు జనం కట్టలు కట్టేసేసారు. పల్లెల్లోనే కాకుండా ఊర్లో వాళ్ళు, పల్లెల్లో వాళ్ళు అందరూ వచ్చేసారు. ఆ స్టేజ్ మేము షూటింగ్ ఆపేసినాక వాళ్ళు మాటలే. అప్పుడు మళ్ళీ మైక్ తీసుకుని సేమ్ అదే వయసులో ఇంటికి వెళ్ళిపోండి అమ్మని చెప్పాల్సిందన్న. ఇక మా షూటింగ్ సక్సెస్ఫుల్ గా జరిగింది. మేమంతా తట్టబొట్ట చదువుకొని వెళ్ళిపోయాం. వాళ్ళు మాత్రం ఆ అబ్బాయి అటుపోయాడు, ఆయన అటుపోయాడు, ఆయన అబ్బాయి అని అట్లా వాళ్ళు తెల్లారులేసి ప్రతి ఇంట్లో, బాబు మా ఇంటికి రా టీ తాగిపోదు, బాబు మా ఇంటికి రా టిఫిన్ చేసిపోద్దు, మీరున్నాండి అమ్మ ఇక్కడ షూటింగ్ చేయాలి మేము. అట్లా గమ్మత్ జరిగింది. అట్లా వాయిస్ అలా ఉపయోగపడింది షూటింగ్ దగ్గర కూడా. కళకున్న గొప్పతనం. జగన్మోహన్ రెడ్డి గారు లాగా మీరు ఎలా మాట్లాడినా ఓకే, బట్ ఆయన ఓడిపోయిన తర్వాత ఆ బాధతో ఎలా మాట్లాడతారు మాతో? ఇదే మాదిరిగా హవ్వ చాచలు ఏమయ్యారో, వాళ్ళ ప్రేమ అనురాగాలు ఏమయ్యాయో, అక్క చెల్లెమ్మలు ఏమయ్యారో, వాళ్ళకు చూపిన అభిమానం ఏమైందో తెలియట్లేదు. ఖచ్చితంగా ప్రజలకి ఏం కావాలో ఆలోచించి చేశాం, మళ్ళీ ముందుకు వస్తాం, జనానికి ఏం కావాలో తెలుసుకొని ఈసారి 100% పనిచేసే విధంగా ముందుకెళ్తాం. ఇదే మాదిరిగా గెలిచినటువంటి టీడీపీకి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, విశేషం తెలియజేస్తూ ఉన్నాం. ముందుకెళ్తూ ఉంటాం. గెలుపు ఓటమిలు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి, ఏది కూడా మనం పట్టించుకోకూడదు. చేస్తాం, ప్రజలతోనే ఉంటాం, ప్రజలతో మమేకంగా ఉంటూనే ముందుకెళ్తామని తెలియజేస్తూ ఉన్నాం. వెళ్ళొస్తా అన్న. అప్పుడు మామూలుగా కొన్ని వాయిస్కి చేంజెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు బాబు గారికి వాయిస్ చేశారు, దింపేశారు. ఆయన నార్మల్గా ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, కోపంలో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది. ఇందాక చేసింది అదే అగ్రెసివ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం సైలెంట్గా మాట్లాడు, బట్ అదే జగన్మోహన్ రెడ్డి గారు కోపంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడతారన్న? నేను ఇప్పుడే చెప్తున్నా, పబ్లిక్ బేగంపేట పబ్లిక్ స్కూల్లో 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, డిగ్రీ కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, కావాలంటే వెళ్ళి చూసుకో. ఇలా మాట్లాడితే ఎవరు భయపడేది లేదు, మా పతాకం ఏదో చూపిస్తాం. వెళ్ళొచ్చా లెక్క, వెళ్ళొచ్చా చెల్లి, వెళ్ళొచ్చా. అవ్వగానే వచ్చిండి అన్న, నాకు మీ అక్కడ వస్తుంటే భయం వేస్తుంది అన్న. క్యారెక్టర్ అవ్వగానే బయటకు వచ్చిండి అన్న. మీరు అంతే. అప్పుడప్పుడు మేము గిల్లుకుంటుంటాం ఏ పాత్రలో ఉన్నామా. ఇప్పుడు 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 పాత్రలు చేసామా, ఇప్పుడు ఒక పాత్ర చేసాం, ఎందుకురా ఇలా ఉన్నా, ఎందుకురా ఇలా ఉన్నా, ఇది నీ ఊర్రా, మీ అమ్మ మీ నాన్న వీళ్ళందరినీ వదిలేసి నువ్వు పట్టుకుంటి కోసం ఎక్కడికో వెళ్ళి బతుకుతానంటున్నావే, వీళ్ళు రేపు చచ్చిపోతే ఎవరికి రా నువ్వు సంపాదించి పెట్టేది. రే రే విన్రా విన్రా రే. క్యారెక్టర్కి ఆ డిఫరెన్స్ కనపడతా ఉండాలి. నేను అలా చేస్తున్నాను దాంట్లోనే ఉంటానంటే అది కుదరదు, అవ్వదు. ఎమోషనల్ చేయాలి. మిమిక్రీ వచ్చింది, మిమిక్రీ చేస్తుంటాం. ఇప్పుడు ఇది నటన అంటే ఏ పాత్ర చేసినప్పటికీ కూడా దాంట్లోకి వెళ్ళిపోతూ ఉండాలి.
ఓకే. నువ్వు దాంట్లోనే ఉండిపోతే ఎలా? అందుకనే పాత్ర డిఫరెన్స్ ఉండాలి. అంటే నీ దగ్గర వర్త్ ఉంటే అది బయటకు వస్తుంది, లేకపోతే రాదు. అప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ మొత్తం అసలు ఆంధ్రప్రదేశ్లో చాలా మందికి బాగా రీచ్ అయింది. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న కరెంట్ అఫైర్స్ ఏమైతే ఉన్నాయో, ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఏమున్నాయో వాటిని బేస్ చేసుకోవటం, వెంటనే ఒక వీడియో వచ్చేసేది, వాటి మీద కొంచెం కామిక్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా రియాక్ట్ అవుతారు ఇవన్నీ వచ్చి. సో ఈ ఎలక్షన్స్ టైంలో కొంతమంది సోషల్ మీడియాలో ఒక రకంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అటు టీడీపీకి ప్లస్ అయ్యారు, ఇటు వైసీపీకి మైనస్ చేశారు. అని మీరు కానీ సీమరాజు గారు కానీ. సో చాలా మంది అభిప్రాయం అయితే, అంటే నేను మైనస్ చేయలేదండి, ఐ మీన్ అదే మైనస్ అంటారా? జనాలు ఏమనుకుంటున్నారు కాదండి, మీరు మైనస్ ఎట్లా అంటారు? ఓకే అన్న, సరే ఓకే, వెనక్కి తీసుకున్నా మాటని అది. రికార్డుల నుంచి తొలగిస్తున్నా. అట్లా మైనస్ అనకూడదు. నటుడిగా మనం చేసాం అంతే, దానికి అది ప్లస్ అయిందా మైనస్ అయిందా మనకు అనవసరం. అంటే బట్ జనాలు ఏమనుకుంటున్నారు అనే వాళ్ళ గొంతుకుని మీరు సోషల్ మీడియా వేదికగా ఇంకా చాలా మందికి రీచ్ అయ్యేలా చేపించారు. ఓ రకంగా చేశాను అనకండి. అదే చేపించారు, మీరు చేశారు. ఓ రకంగా కొంచెం వైసీపీ ఈ పరిస్థితికి రావడానికి ఏదో రాముడికి ఉడతా బత్తి లాగా మీరు కూడా ఒక అనుకోవచ్చు. అలా జనాలు అని అంటే మీరు ఏం సమాధానం చెప్తారు? నా డ్యూటీ నేను చేశా. కళాకారుడిగా నాకు వచ్చిన ఆపర్చునిటీని, ఒక పాత్ర వచ్చినప్పుడు ఆ పాత్రకి న్యాయం చేయగలిగే శక్తి నాకు ఆ పరమశివుడు మా నాన్నగారు ఇచ్చారు. నేను దాని వరకే చేశా. దాని వెనకత్తన ఏం జరిగిందో మనకు అనవసరం. అంతే. అది మార్పు చెందిందా లేదా ప్లస్ అయిందా మైనస్ అయిందా అనేది నాకు తెలియదు. పాత్రకి న్యాయం చేశాం. ఆ పాత్రలో నన్ను ఊహించుకున్నారు, ఆయన ఊహించుకున్నారు, నన్ను ఎవరు చూడాల. అది అయితే మనకి ఇబ్బంది లేదు. అది ఓకే. అని టీడీపీ నుంచి కానీ లేకపోతే వైసీపీ నుంచి కానీ లేకపోతే సెలబ్రిటీస్ సో మీకు కామెంట్ చేయటం, లేకపోతే ఎక్కడైనా కలిసినప్పుడు చాలా బాగా చేసావయ్యా ఇలాంటి కాంప్లిమెంట్స్, బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏమొచ్చాయి? బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే అందరూ ఫోన్ చేశారు, అందరూ కాల్ చేశారు, ఫోన్ చేశారు. చాలా బాగా నటించావు సునీల్, భలే, అసలు ఎలా ఇది ఎలా సాధ్యం, అసలు ఆ పాత్ర ఎలా నువ్వు చేయగలిగావు. ఇది చేసిన తర్వాత మీకు మాత్రమే చెప్తా సినిమా అని చెప్పేసి తరుణ్ భాస్కర్ గారు ఫ్రంట్ రోల్ చేశాను. ఆ సినిమా కొంతమంది చూస్తారు ఇక్కడ ఐడెంటిఫై చేసి, అది ఎప్పుడో సినిమా 2019లో సినిమా. ఇది చూసిన తర్వాత వాళ్ళు ఏదో సర్చింగ్ చేసే టైంలో ఆ సినిమా దొరికిందంట. ఆ సినిమా చూసి అరే ఈ మంచి క్యారెక్టర్ చేసావు దీంట్లో, ఎవరు చూడాల గుర్తుపట్ల. ఆ సినిమా చాలా మంది చూసారు, బట్ మిమ్మల్ని నన్ను గుర్తుపట్ల. అక్కడ ఇప్పుడు తర్వాత లక్కీ లక్ష్మణ్ చేశాను, కాలేజీ పోరగాళ్ళని చేశాను, చిత్రం ఎక్సన్ ఒకటి చేశాను, సీత చేశాను, చెలో చేశాను, నోటక జిల్లాల అందగాడు చేశాను. ఇన్ని సినిమాలు చేసిన, ఎవరు పట్టలేదు. అంటే ఎంతటి కళాకారుడికైనా, ఎంతటి ఎవరైనా సరే ఈవెన్ పెద్దోళ్ళైనా సరే కిందోళ్ళైనా సరే ఎవరైనా సరే ఆపర్చునిటీ ఆ టయానికి అది వచ్చి దాన్ని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే దాని నుంచి వచ్చేటువంటి రిఫ్లెక్షన్ సక్సెస్ వేరే విధంగా ఉంటుంది. అవకాశం వచ్చిన తర్వాత కూడా నువ్వు దాన్ని వినియోగించుకోలేదనుకో, లైఫ్లో ఒకసారి వస్తుంది, మళ్ళీ రాదు. ఇంకా ఇప్పుడు ఏంటన్నా జగన్మోహన్ రెడ్డి గారి ఈ క్యారెక్టర్ నువ్వేదో నన్ను టార్గెట్ చేసేలా ఉంటాయి. టార్గెట్ అని కాదన్నా, ఈ క్యారెక్టర్ చేసిన తర్వాత లైఫ్ లో చేంజెస్ ఏమన్నా? ఏం చేంజెస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు దాకా మీరు 40 సినిమాలు చేశాను బట్ ఎవరు గుర్తుపట్టలేదు అది దాని, బట్ ఈ దీంతో మొత్తం అందరూ గుర్తుపెట్టారు,